లేఅవుట్లు సొంత లేఅవుట్లు వేసుకున్నారు. చాలా మంది ప్రజలకు ప్రశ్న వస్తూ ఉంది, ఇంకా ఏమి కాలేదే అని. కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు. స్టేలను లిఫ్ట్ చేసి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకునే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం మాత్రం ఖాయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలు చూస్తారు తొందరలో. ఇటువంటి అవినీతి పరులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఒక మార్పు చెందిన కడపగా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగానే ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అరాచకాన్ని కానీ ఆటలు కానీ గాంజా విచ్చవిడిగా చేసే వాళ్ళు కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా స్పష్టంగా చెప్పినాం, ఎక్కడ అరాచకం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకోండి. మీరు ఏ రాజకీయానికి లొంగద్దు, ఎవరైనా తప్పు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక మార్పు చెందిన కడప పోను పోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు మిగలరు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. వరద మాదిరి ఫ్లో స్టార్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగులుతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఏ రోజైనా పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్లో చేరిపోయే పరిస్థితే. లాస్ట్కు తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు మెర్జ్ అయిపోయి జీరో అయిపోతుంది. దీంట్లో ఎవరు మిగలరు. సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తాం. ఈరోజు గత 100 రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వము, ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటర్ ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు, వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా, ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది. 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటలు చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఈ 100 రోజుల్లో ఎంతో మంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ 100 రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది, మాకు ఇది రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొప్పటికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది 100 రోజుల్లోనే. అలాగనే మేము కూడా కడప నియోజకవర్గం నుంచి మాకు కూడా పరిశ్రమలు కావాలా, మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి. కడప నియోజకవర్గం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కడప అనేది ఈ యొక్క కడప జిల్లాకి ఇక్కడ ఇది అర్బన్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఉపాధికి కోరుకునే యువత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగనే రేపు రాబో రోజుల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పనిచేయడం కోసం మేమందరం సంసిద్ధంగా ఉన్నాము. అందుకు సహకరించడానికి వచ్చి మా తోడుగా నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక పాజిటివ్
మూమెంట్. దీన్ని మనం అందరం స్వాగతించి కడప నియోజక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం తన పని తాను తీసుకొని పోతుంది. చాలా కఠినంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి దాడులు చేసి ఇలాంటి నేరాలు కోరిన వాళ్ళందరినీ వాళ్ళు నిర్లిప్తంగా వదిలేయడం జరిగింది. ఎన్నో కేసులు రఫాదఫా చేయడం జరిగింది. ఆ పాత కేసులు కూడా తిరగదోడుతున్నాము. ఇప్పుడు కొత్తగా నేరాలు చేసిన వాళ్ళకి కఠినంగా వాళ్ళ మీద వ్యవహరించడం జరుగుతుంది. వాటి కఠిన శిక్షలు కూడా పడడం జరుగుతుంది. కడపని చాలా సేఫ్ జోన్ గా ముందుకు తీసుకెళ్తాము. కడప అనగానే మనకు అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇక్కడి నుంచి 2 వ్యక్తుల్ని మంత్రులుగా చేసిన ఘనత కడప జిల్లాకు ఉంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి కడప అంటే ఒక దోపిడీదారులు కబ్జాదారులు ఇక్కడ ఉంటారని ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన ఘనత పాత వైఎస్ఆర్సీపీకి చెందుతుంది, ఆ నాయకులకు చెందుతుంది. ఆ యొక్క పేరును మార్చి కడపలో శాంతియుతమైన ప్రజలు ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు. వాళ్ళు చాలా మనకు సహకరిస్తారు. ఇక్కడ ఏ విధమైన ఇలాంటి సంఘటనలు జరగవు. ఇది చాలా ఎవరైనా వచ్చి ఉండడానికి చాలా సేఫ్ జోన్ అనే విధంగా ముందుకెళ్తాము. శాంతి భద్రతలు అనేది ప్రథమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఆ పార్టీలో ఉన్న మేము కానీ, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఆ 2 సంఘటనలు చూసింటారు. విట్టం జగన్ సంఘటన కానీ, అల్మాస్పేట సంఘటన కానీ, 2 సంఘటనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే అటువంటి దాడులకు పాల్పడ్డారు. వాళ్ళ మీద పోలీసులు తీసుకున్న చట్టపరమైన చర్యని కూడా కావాల్సిన ఏదైతే దానికి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ పెట్టి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమెకే పోలీసులు ఆమెకే ఈరోజు ఆమె కంప్లైంట్ ఇవ్వడంతోనే కేసు కట్టడం జరిగింది. పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి పార్టీ ఏర్పడి 100 రోజుల అయిన సందర్భంగా మంచి ఎమ్మెల్యే సమక్షంలో, మంచి జిల్లా నాయకత్వంలో ఈ కడప అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో నా శాయశక్తుల నాకు తగినంత రీతిలో నేను కష్టపడి పనిచేసే దానికోసం ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలో కూడా నాకు సరైన ఇది గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు మా ఆవిడ